మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువరాజ్, నిషి మీరు నా మీద ఇంత పెద్ద కుట్ర చేస్తారా అని కౌశికి వాళ్ళని నిలదీస్తూ ఉంటుంది. మీకు ఈ ఇంట్లో స్థానం ఉండదు, మర్యాదగా మీ ఇద్దరు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని కౌశికి యువరాజ్ నిషికి బయటకు వెళ్ళిపోమని చెప్తూ ఉంటే అప్పుడే నిషి ఏమాత్రం తగ్గదు. చూడండి వదిన, ఈ వజ్రపాటి కుటుంబానికి మా ఆయన కూడా వారసుడు, ఈ ఆస్తిలో మా ఆయనకు కూడా హక్కు ఉంది. కాబట్టి మీరు వెళ్ళిపోమని చెప్పినంత మాత్రాన మేమెందుకు వెళ్ళిపోతాం? మేము ఎక్కడికి వెళ్ళం. ముందు ఆస్తి పంచివ్వండి అని నిషిక అడుగుతుంది. ఏంటి నేను మీకు పంచిచ్చేది ఆస్తి? ఇదంతా కూడా నా ఆస్తి, నేను కష్టపడి సంపాదించింది. ఇందులో యువరాజ్ సంపాదించింది ఏమీ కూడా లేదు. కాబట్టి దీంట్లో ఒక్క పైసా కూడా ఆస్తి నేను యువరాజ్కి ఇవ్వను. మర్యాదగా మీరు బయటికి వెళ్ళిపోండి అని కౌశికి అయితే చెప్పేస్తుంది. నిషి యువరాజ్ అయితే బాగా షాక్ అయ్యి కౌశికి మాటలనే వింటూ ఉంటారు. కేదార్ తాత్రి అయితే మౌనంగా ఉంటారు. అప్పుడే వైజయంతి అయితే బాగా కంగారు పడుతూ, అమ్మి కౌశికి ఇంకొకసారి ఆలోచించమ్మి, ఒక్కసారి వీళ్ళని క్షమించేసేయమ్మి ఈ ఒక్కసారికి అని చెప్తూ ఉంటుంది. పిన్ని, ఇంకా ఎన్ని రోజులని నేను వీళ్ళు చేస్తున్న కుట్రల్ని చూస్తూ ఉండిపోవాలి? ఇక నా ఓర్పు సహనం అన్నీ నశించిపోయాయి. నాకు మీ మీద గౌరవం ఉంది కాబట్టి మిమ్మల్ని పిన్నే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి పంపించడం లేదు. వీళ్ళు మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇంకా ఏంటి కూర్చొని ఉన్న యువరాజ్, పద అని యువరాజ్ కాలర్ పట్టుకొని మరి నిషి మెడ పట్టుకొని ఇద్దరిని కూడా లాక్కొని వచ్చి బయటకు తీసుకొస్తుంది. అమ్మే కౌశికి అని వైజయంతి అయితే ఇక కౌశికి వెనకే పిలుస్తూ ఉంటే అయినా కౌశికి అయితే ఏమాత్రం జాలి చూపించదు. వాళ్ళని గేట్ వరకు తీసుకొచ్చి మరీ తోసేస్తుంది. నిషి యువరాజ్ అయితే గేట్ అవతల నిలబడి ఉంటారు. కౌశికి గేట్లు మూసేయండి అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ ముఖం మీదే గేట్లు అయితే వేసేస్తారు. ఇన్ని రోజులు ఈ యొక్క ప్రేమని మాత్రమే చూసావు యువరాజ్, ఇక మీదట ఈ యొక్క కోపం ఏంటో నీకు తెలుస్తుంది అని కౌశికి వాళ్ళ ముఖం మీద గేటు వేసి మరి కౌశికి లోపలికి వెళ్ళిపోతుంది. యువరాజ్ నిషి అయితే గేటు బయట నిల్చొని బాధగా చూస్తూ ఉంటారు.